కొరియాని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. కొరియాలో అందరూ ఆన్లైన్ షాపింగ్కి బాగా అలవాటు పడిపోయి ఉంటారు. ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా ఆన్లైన్ యాప్స్ మీదే ఆధారపడతారు. మ్యాక్స్ అనే కుర్రాడు తన ఐమాక్స్ సిస్టమ్ను అమ్మడానికి ఒక యాప్లో యాడ్ ఇస్తాడు. అది కొని ఎక్కువ రోజులు అవ్వకపోవడంతో చాలామంది దాన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మ్యాక్స్ మాత్రం కావాలని ఒక అమ్మాయి ప్రొఫైల్ని సెలెక్ట్ చేస్తాడు. ఆ సిస్టమ్ తీసుకోవడానికి ఆ అమ్మాయి రాగానే ఆమెను ఇంప్రెస్ చేసి డేట్కి తీసుకువెళ్లాలని ప్లాన్ వేసుకుంటాడు. కానీ తను కలలో కూడా ఊహించని ఒక భయంకరమైన సంఘటన అక్కడ జరుగుతుంది. మరోవైపు జెన్నీ అనే అమ్మాయి ఒక ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్ పని చూసుకుంటూ ఉంటుంది. క్లయింట్ చెప్పినట్లు కాకుండా వేరేలా చేశారేంటి అని అక్కడ పనిచేసే వాళ్ళని అడుగుతుంది. దానికి ఆ వర్కర్ల హెడ్ చిన్న తేడా వస్తే ఏమైంది, చూడటానికి బాగుంది కదా అంటాడు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నా ఉద్యోగం తీయిస్తావా ఏంటి అని జెన్నీ సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఆఫీస్లో జెన్నీ తన బాస్కి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఈ ప్రాజెక్ట్ నీకు అప్పగించినప్పుడే నువ్వు సరిగ్గా చేయలేవని నాకు డౌట్ వచ్చింది అని అతను అంటాడు. నిన్న ఇల్లు మారే పనిలో ఉండి సరిగ్గా చూసుకోలేకపోయాను, ఇక మీదట ఇలా జరగదు అని జెన్నీ చెప్తుంది. దానికి ఆ బాస్ వాళ్ళతో మళ్ళీ పని చేయించు, కానీ నేను మాత్రం ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వను అని అంటాడు. నన్ను అలా పిలవడం నాకు నచ్చదు అని జెన్నీ చెప్తుంది. అయితే అది నా స్టైల్ అని ఆ బాస్ కవర్ చేసుకుంటాడు. ఆ తర్వాత జెన్నీ తన కొలీగ్ మినీకి ఈ విషయం అంతా చెప్తుంది. ఈ రోజుల్లో హనీ అని ఎవరూ పిలవరు కాబట్టి బాస్కి నువ్వంటే ఇష్టం ఉందేమో అని మినీ అంటుంది. మమ్మల్ని అయితే ఎప్పుడూ పేర్లు పెట్టి మాత్రమే పిలుస్తాడు అని చెప్తుంది. తర్వాత వాళ్ళు కారులో వెళ్తున్నప్పుడు బాస్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. జెన్నీ ఫోన్ను స్పీకర్లో పెడుతుంది. ఈసారైనా సరిగ్గా చూసుకోపోయినసారిలాగా పార్టీ చేయడానికి వెళ్ళకు అని బాస్ అంటాడు. కాల్ కట్ అయ్యాక ఆ పార్టీ స్టోరీ ఏంటని మినీ అడుగుతుంది. అప్పుడు జెన్నీ అసలు విషయం చెప్తుంది. ఒకసారి సైట్లో ఉన్నప్పుడు వాష్రూమ్ వాడాను, కానీ ఆ టాయిలెట్ పైపుల పని ఇంకా పూర్తి కాలేదన్న విషయం నాకు తెలియదు. దాంతో 2nd ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్కి అంతా పడిపోయిందని చెప్తుంది. అది విని మినీ షాక్ అవుతుంది. ఇందాక బాస్కి నువ్వంటే ఇష్టం అని అన్నాను కదా, ఇప్పుడు ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను అని అంటుంది. ఎందుకంటే ఇష్టపడే వాళ్ళు ఎవరు అలా అసహ్యంగా మాట్లాడరు అని క్లియర్గా చెప్తుంది. మరోవైపు మ్యాక్స్ రాత్రి 7 గంటలకు తన ఇంట్లో కస్టమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అమ్మాయి వస్తుందని మంచి పర్ఫ్యూమ్ కొట్టుకుని రెడీ అవుతాడు. ఇంతలోనే ఆ అమ్మాయి నుంచి ఒక మెసేజ్ వస్తుంది. నాకు కొంచెం పని పడింది, నా తమ్ముడిని పంపిస్తున్నాను, వాడికే ఆ సిస్టమ్ ఇచ్చే, పేమెంట్ చేస్తాడు అని అందులో ఉంటుంది. అది చూసి మ్యాక్స్ చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఆ తర్వాత ఒక అబ్బాయి రాగానే మ్యాక్స్ చాలా డల్గా తలుపు తీస్తాడు. అతనికి సిస్టమ్ చూపించి డబ్బులు అడగగానే ఆ వచ్చినవాడు సడన్గా మ్యాక్స్ కడుపులో కత్తితో పొడి చేస్తాడు. అక్కడికక్కడే మ్యాక్స్ చనిపోతాడు. ఆ తర్వాత మ్యాక్స్ ఫోన్కి వాళ్ళ ఫ్రెండ్ నుంచి ఆ బ్లైండ్ డేట్ ఎలా జరిగింది అని మెసేజ్ వస్తుంది. వెంటనే ఆ కిల్లర్ మ్యాక్స్ వేలిముద్రతో ఫోన్ అన్లాక్ చేస్తాడు. చాలా బాగా జరిగింది, ఆమెతో పాటు బూసాన్ వెళ్తున్నాను అని వాళ్ళ ఫ్రెండ్కి రిప్లై ఇస్తాడు. అంత తొందరగా వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. కానీ ఆ కిల్లర్ మాత్రం ఏమీ పట్టించుకోవద్దు అని రిప్లై ఇస్తాడు. ఆ తర్వాత ఆ కిల్లర్ మ్యాక్స్ ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ ఆన్లైన్లో అమ్మకానికి పెడతాడు. తర్వాత ఎవరిని చంపాలా అని ప్లాన్ చేస్తాడు. కానీ ఇప్పటి వరకు ఆ కిల్లర్ మొహం ఎవరికీ కనబడదు. మరుసటి రోజు జెన్నీ ఒంటరిగా సైట్లో పనులు చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ బాస్ భోజనం తీసుకుని అక్కడికి వస్తాడు. ఆమెతో చాలా సాఫ్ట్గా మాట్లాడుతూ ఆమెకున్న ప్రాబ్లమ్స్ గురించి అడుగుతాడు. ఇంట్లో వాషింగ్ మెషిన్ పాడైపోయింది, రిపేర్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది అని జెన్నీ చెప్తుంది. నేను నీతో పాటు వచ్చి దాన్ని రిపేర్ చేస్తాను, ఇంజనీరింగ్లో నేనే టాపర్ అని ఆ బాస్ అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మినీ ఆ మాటలు వింటుంది. బాస్ జెన్నీ ఇంటికి వెళ్తున్నాడు అని అర్థం చేసుకుని తను కూడా వాళ్ళతో పాటు బయలుదేరుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఆ బాస్ వాషింగ్ మెషిన్ను కనీసం ముట్టుకోడు. తను సివిల్ ఇంజనీరింగ్ చదివాను, మెకానికల్ కాదు అని చెప్తాడు. ఇక నీ వల్ల కాదు, నువ్వు వెళ్ళొచ్చు అని మినీ అంటుంది. అప్పుడే ఏముంది, ఒక కప్పు కాఫీ తాగి వెళ్తాను కదా అని ఆ బాస్ అంటాడు. కానీ మినీ మాత్రం అతన్ని బలవంతంగా ఇంటి నుంచి పంపించేస్తుంది. మరుసటి రోజు ఉదయం జెన్నీ కారులో ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఆమెకు ఫోన్లో ఒక వాషింగ్ మెషిన్ యాడ్ కనిపిస్తుంది. అది చాలా తక్కువ రేటుకు ఉండటంతో ఆ ఆఫర్ ఆమెకు బాగా నచ్చుతుంది. వెంటనే డబ్బులు పే చేసి తన అడ్రస్ ఇచ్చేస్తుంది. సాయంత్రం 7 గంటలకు ఆ వాషింగ్ మెషిన్ ఫిట్ చేసేవాడు వస్తాడు. అతను జెన్నీకి కాల్ చేసి కరెక్ట్ అడ్రస్ కనుక్కుంటాడు. కానీ అప్పుడు జెన్నీ ఆఫీస్ పనిలో ఉంటుంది. రేపు వస్తావా అని ఆమె అడుగుతుంది. కానీ అతను కుదరదు అంటాడు. సో తన ప్రాబ్లం చెప్పి అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని వర్కర్స్ హెడ్తో జెన్నీ అంటుంది. పని కరెక్ట్గా చేయండి అని అడుగుతుంది. కానీ అతను ఒప్పుకోడు. మీరే ఇక్కడుండి చూసుకోండి, తర్వాత అది చేయలేదు ఇది చేయలేదు అని అనకండి అని చెప్తాడు. జెన్నీకి వేరే పని ఉండటంతో నాకు నీ మీద నమ్మకం ఉంది, పని బాగా చేస్తావులే అని చెప్తుంది. అలా చెప్పి జెన్నీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన మెకానిక్ వాషింగ్ మెషిన్ ఆన్ చేయడానికి చాలాసేపు ట్రై చేస్తాడు. కానీ అది ఆన్ అవ్వదు. ఈ మెషిన్ పాడైపోయింది అని అతను చెప్తాడు. కొత్త మెషిన్ అప్పుడే ఎలా పాడైపోతుంది అని జెన్నీకి చాలా కోపం వస్తుంది. ఆ మెకానిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జెన్నీ అనుమానంతో ఆ సెల్లర్ హిస్టరీ చెక్ చేస్తుంది. కానీ అందులో ఏమీ ఉండదు, మొత్తం డిలీట్ అయిపోయి ఉంటుంది. జెన్నీ దగ్గర కేవలం ఆ సెల్లర్ ఐడి మాత్రమే ఉంటుంది.
వెంటనే ఆన్లైన్ ఫ్రాడ్ సైట్కి వెళ్ళి ఆ ఐడి ఎంటర్ చేసి చూస్తుంది, కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ ఉండవు. దాంతో మరుసటి రోజు జెన్నీ సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. ఈ మోసగాడు ఎప్పట్లోగా దొరుకుతాడు అని అడుగుతుంది. ఇలాంటి కేసులు రోజు వస్తూనే ఉంటాయని కాబట్టి కొంచెం టైం పడుతుందని ఆఫీసర్ శామ్ అంటాడు. నేను సడన్గా $300 పోగొట్టుకున్నాను, మీకు మాత్రం టైం పడుతుందంటారా అని జెన్నీ అడుగుతుంది. ఎంత టైం పడుతుందో చెప్పండి అని నిలదీస్తుంది. దానికి 3-4 నెలల టైం పడుతుంది అని శామ్ సమాధానం చెప్తాడు. ఒక మోసగాడిని పట్టుకోవడానికి అంత టైం పడుతుందా అని జెన్నీ షాక్ అవుతుంది. 3-4 నెలల తర్వాత మీ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని శామ్ అంటాడు. పట్టుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు అని చెప్తాడు. ఆ మాట విని జెన్నీకి ఇంకా టెన్షన్ పెరుగుతుంది. అప్పుడే శామ్ సీనియర్ ఆఫీసర్ జాన్ అక్కడికి వస్తాడు. జెన్నీకి ఒక కంప్లైంట్స్ బండిల్ చూపిస్తాడు. ఇవన్నీ కేవలం 2 రోజుల్లో వచ్చిన కంప్లైంట్స్ అని అంటాడు. ఈ సిటీలో 2 రోజుల్లోనే 100కు పైగా మోసాలు జరిగాయి అని చెప్తాడు. పాత కేసులు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే మీ వంతు వస్తుందని అంటాడు. ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండండి అని చెప్తాడు. ఆ తర్వాత జెన్నీ ఆఫీస్కి వెళ్ళి జరిగినదంతా మినీకి చెప్తుంది. ఆన్లైన్లో ఇలాంటివి చాలా జరుగుతుంటాయని మినీ అంటుంది. పోయిన సంవత్సరం నేను కూడా 150,000 పోగొట్టుకున్నాను అని చెప్తుంది. ఇప్పటి వరకు వాళ్ళని ఎవరూ పట్టుకోలేకపోయారని అంటుంది. అవన్నీ మర్చిపో, కేవలం 300 కదా అని ధైర్యం చెప్తుంది. ఇంతలోనే వాళ్ళ బాస్ అక్కడికి వస్తాడు. జెన్నీ డల్గా ఉండటం చూసి ఏమైందని మినీని అడుగుతాడు. జెన్నీ ఆ విషయాన్ని దాటవేయాలి అనుకుంటుంది. కానీ జెన్నీ $300 పోగొట్టుకున్న విషయం మినీ వాళ్ళ బాస్కి చెప్పేస్తుంది. ఆఫీస్ అయిపోయాక వాషింగ్ మెషిన్ కొనడానికి జెన్నీ ఒక షోరూమ్కి వెళ్తుంది. అక్కడ కొత్త మెషిన్ల రేట్లు చూసి ఆమె షాక్ అవుతుంది. అసలు ధర 2 లక్షలు అని ఉంటుంది. కొంచెం తక్కువ రేట్లో ఉన్నవి కూడా దాదాపు 150,000 వరకు ఉంటాయి. జెన్నీ ఒక సేల్స్మెన్కు తన కార్డు ఇస్తుంది. 12 నెలల ఈఎంఐలో కడతాను అని చెప్తుంది. డెలివరీ ఎప్పుడు వస్తుందని అడుగుతుంది. 2 రోజుల తర్వాత ఉదయం 11 గంటలకు ఇంటికి వస్తుంది అని సేల్స్మెన్ చెప్తాడు. ఈ రోజే డెలివరీ ఇవ్వలేరా అని జెన్నీ అడుగుతుంది. ముందే చాలా బుకింగ్స్ ఉన్నాయి కాబట్టి 2 రోజులు ఆగాల్సిందే అని అతను చెప్తాడు. జెన్నీ ఇంట్లో ఉతకాల్సిన బట్టలు చాలా ఉండిపోతాయి. దాంతో ఆమె రాత్రికి లాండ్రీకి వెళ్ళి బట్టలు ఉతికించుకుని ఇంటికి బయలుదేరుతుంది. బరువు ఎక్కువగా ఉండటంతో ప్లాస్టిక్ కవర్ చినిగిపోయి బట్టలన్నీ రోడ్డు మీద పడిపోతాయి. ఆ బట్టల్లో తన లోపలి దుస్తులు కూడా ఉండటంతో వేగంగా వాటిని తీసుకుంటూ ఉంటుంది. దారిన పోయే వాళ్ళంతా ఆమెను ఒకలా చూస్తుంటారు. వాడి వల్లే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని ఆ స్కామర్ మీద జెన్నీకి విపరీతమైన కోపం వస్తుంది. ఇంటికి వెళ్ళగానే అతన్ని ఆన్లైన్లో వెతకడం స్టార్ట్ చేస్తుంది. నన్ను మోసం చేసినట్లే ఇంకెవరినైనా మోసం చేయడానికి వాడు ట్రై చేస్తుంటాడు కదా అని ఆలోచిస్తుంది. చాలాసేపు సెకండ్ హ్యాండ్ సైట్లలో వెతికిన తర్వాత ఆమెకు ఒక కొత్త ప్రొఫైల్ కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్లో కూడా ఇంటి వస్తువులు అమ్ముతున్నట్లుంటుంది. నేను విదేశాలకు వెళ్తున్నాను, అందుకే నా వస్తువులన్నీ అమ్మేస్తున్నాను అని అందులో రాసి ఉంటుంది. అది కూడా ఒక కొత్త ప్రొఫైల్ అన్నమాట. దాని ద్వారా ఇంతకుముందు ఎలాంటి అమ్మకాలు జరగలేదు. దాంతో ఇతను ఒక స్కామర్, ఎవరు ఇతని మాటలు నమ్మకండి అని జెన్నీ ఆ పోస్ట్కి కామెంట్ పెడుతుంది. జెన్నీ పెట్టిన కామెంట్ ఆ స్కామర్ చూస్తాడు. డార్క్ వెబ్ ద్వారా జెన్నీ డీటెయిల్స్ అన్నీ బయటకు లాగుతాడు. జరిగిందేదో జరిగింది, దీన్ని ఒక గుణపాఠంలా గుర్తుపెట్టుకో అని డైరెక్ట్గా ఆమె ఫోన్కే మెసేజ్ చేస్తాడు. ఆ తర్వాత చాట్లో ఆ స్కామర్కి జెన్నీకి మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. నువ్వు చాలా బాధపడతావు, నేను క్లియర్గా వార్నింగ్ ఇస్తున్నాను అని వాడు మెసేజ్ చేస్తాడు. పోలీసులు కొట్టడం మొదలుపెట్టాక బాధపడేది నువ్వే, నేను ఇప్పటికే నీ మీద కంప్లైంట్ చేశాను అని జెన్నీ కూడా రిప్లై ఇస్తుంది. ఆ తర్వాత అవతల నుంచి ఎలాంటి మెసేజ్ రాదు. పోలీసుల పేరు చెప్పగానే భయపడిపోయాడు అని జెన్నీ కూల్ అవుతుంది. ఈ గొడవ వల్ల జెన్నీ ఆ రోజు రాత్రి చాలా లేటుగా పడుకుంటుంది. దాంతో మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళడం కూడా లేట్ అయిపోతుంది. ఆమె ఆఫీస్కి వెళ్ళగానే బాస్ తన క్యాబిన్కి పిలుస్తాడు. ఈ రోజు కూడా లేటుగా వచ్చావా అని అడుగుతాడు. రాత్రంతా ఆ స్కామర్ గురించి వెతుకుతున్నాను, వాడి వల్లే నిద్ర పట్టలేదు అని జెన్నీ చెప్తుంది. వాడు నాకు వరుసగా వార్నింగ్లు ఇచ్చాడు అని అంటుంది. ఇలాంటి చెత్త విషయాలు వదిలేయ్ అని ఆ బాస్ అంటాడు. పర్సనల్ లైఫ్ కోసం ఆఫీస్ పనులు పక్కన పెట్టొద్దు అని నేను నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను అని సీరియస్ అవుతాడు. కానీ నువ్వు మాత్రం నీ పనుల్లోనే బిజీగా ఉన్నావు అంటాడు. బాస్ నోటి నుంచి వార్నింగ్ అనే పదం వినగానే జెన్నీకి ఆ స్కామర్ గుర్తుకొస్తాడు. ఎందుకంటే రాత్రి ఆ స్కామర్ కూడా నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు ఈ బాస్ కూడా నేను ముందే వార్నింగ్ ఇచ్చాను అని అంటున్నాడు. దాంతో ఎక్కడ తన బాసే ఆ స్కామర్ అయి ఉంటాడా అని జెన్నీకి డౌట్ వస్తుంది. మధ్యాహ్నం లంచ్ టైంలో జెన్నీకి ఒక కొత్త నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఫ్రీ గివ్ అవే కోసం కాల్ చేస్తున్నాను అని అవతల నుంచి ఒక అమ్మాయి మాట్లాడుతుంది. రాంగ్ నంబర్ అని చెప్పి జెన్నీ కాల్ కట్ చేసి భోజనం చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటికే మళ్ళీ ఇంకో నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఈసారి ఒక అబ్బాయి మాట్లాడతాడు. అతను కూడా ఫ్రీ గివ్ అవే గురించే అడుగుతాడు. ఇలా వరుసగా కాల్స్ వస్తుండటంతో జెన్నీ వాటన్నింటినీ కట్ చేస్తుంది. అసలు ఏం జరుగుతుందా అని ఆమె తన ఆన్లైన్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తుంది. అక్కడ ఆమె అకౌంట్ నుంచి ఫ్రీ వాషింగ్ మెషిన్ ఇస్తున్నట్లు ఒక పోస్ట్ పెట్టి ఉంటుంది. దాన్ని బట్టి ఆమె అకౌంట్ హ్యాక్ అయ్యిందని క్లియర్గా తెలుస్తుంది. పైగా ఆమె అకౌంట్కి నీ ఫోన్ లిఫ్ట్ చేయి అని ఒక మెసేజ్ వస్తుంది. జెన్నీ కాల్స్ కట్ చేస్తున్న విషయం కూడా ఆ స్కామర్ గమనిస్తూ ఉంటాడు. వెంటనే జెన్నీ ఆ పోస్ట్ను డిలీట్ చేయకుండా గివ్ అవే అయిపోయింది, దయచేసి ఎవరూ కాల్ చేయకండి అని కామెంట్ సెక్షన్లో పెడుతుంది.
రోజంతా ఇలాంటి టెన్షన్స్తో అలసిపోయి ఇంటికి వెళ్తుంది. వెళ్ళగానే నేల మీద పడుకుంటుంది. అంతలోనే కాలింగ్ బెల్ మోగుతుంది. తలుపు తీసి చూస్తే ఒక డెలివరీ బాయ్ చికెన్ నగ్గెట్స్ పట్టుకుని నిలబడి ఉంటాడు. నేను ఎలాంటి ఆర్డర్ పెట్టలేదు అని జెన్నీ అతనికి చెప్తూ ఉంటుంది. అదే టైంకి మరో 3 డెలివరీ బాయ్స్ అక్కడికి వస్తారు. వాళ్ళకు కూడా నేను ఫుడ్ ఆర్డర్ చేయలేదు అని జెన్నీ చెప్తుంది. కానీ వాళ్ళు జెన్నీ ఫోన్ నంబర్ అడ్రస్ చూపిస్తారు. ఈ అడ్రస్ నుంచే మాకు ఆర్డర్ వచ్చింది అని గట్టిగా చెప్తారు. దాంతో మరుసటి రోజు జెన్నీ బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి తలుపు మీద ఒక బోర్డు తగిలిస్తుంది. ఇక్కడ ఎలాంటి డెలివరీ చేయకండి, ఫేక్ కాల్స్ గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని ఆ బోర్డు మీద రాసి ఉంటుంది. ఇప్పుడు జెన్నీ సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీసర్ సామ్కు జరిగినదంతా చెప్తుంది. ఆ ఫేక్ ఆర్డర్స్ అన్నీ ఆ స్కామరే చేశాడని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్ లేదు కాబట్టి దీన్ని కొత్త కేసుగా రాసుకోవాలి అని శామ్ అంటాడు. అంటే నేను ఇంకా వెయిట్ చేయాలా అని జెన్నీ అడుగుతుంది. అప్పుడే జాన్ అక్కడికి వచ్చి నేను నిన్ను సైలెంట్గా ఉండమన్నాను కదా, వాడిని ఎందుకు గెలికావు అని కోపడతాడు. నా మాట విని ముందు నీ ఫోన్ నంబర్ మార్చేయి అని చెప్తాడు. శామ్ మాత్రం జెన్నీకి ధైర్యం చెప్పి మేము తొందరగా ఏదో ఒకటి చేస్తాం అంటాడు. ఆ తర్వాత జాన్ ఆ వాషింగ్ మెషిన్ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్తాడు. అక్కడ ఓనర్ని అడిగితే ఆ మెషిన్ మ్యాక్స్ అనే కాలేజ్ కుర్రాడిది అని చెప్తుంది. ఓనర్ అతనికి కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. సరే ఒకసారి అతని రూమ్ చెక్ చేద్దామా అని జాన్ అడుగుతాడు. కానీ మ్యాక్స్ ఫీల్ అవుతాడని ఓనర్ ఒప్పుకోదు. దాంతో జాన్ వెంటనే సామ్కు మ్యాక్స్ నంబర్ ఇచ్చి కాల్ హిస్టరీ తీయమని చెప్తాడు. మరోవైపు జెన్నీ ఇంటికి వచ్చి చూసేసరికి తలుపు మీద పెట్టిన బోర్డు కనిపించదు. దాంతో భయపడిపోయి వెంటనే జాన్కు కాల్ చేసి పిలిపిస్తుంది. వాళ్ళిద్దరూ అపార్ట్మెంట్ సీసీటీవీ చెక్ చేస్తారు. కానీ ఆ బిల్డింగ్లో గేట్ దగ్గర, పార్కింగ్ దగ్గర మాత్రమే కెమెరాలు ఉంటాయి. అక్కడి జనాలకు ప్రైవసీ కావాలి కాబట్టి ప్రతి చోట కెమెరాలు పెట్టనివ్వరు అని సెక్యూరిటీ గార్డ్ చెప్తాడు. జాన్ ఆమెను కూల్ చేస్తుండగానే అక్కడికి ఒక డెలివరీ బాయ్ వస్తాడు. జెన్నీ 302 ఫ్లాట్కేనా అని అడిగితే అవునని చెప్తాడు. నేనేమీ ఆర్డర్ చేయకపోయినా ఇలా వస్తున్నారు, ఏదో ఒకటి చేయండి అని జెన్నీ జాన్ను బతిమాలుకుంటుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఆ రెస్టారెంట్ వాళ్ళతో మాట్లాడతాను అని జాన్ అంటాడు. ఆ డెలివరీ బాయ్ను జాన్ పంపించేయగానే ఇంకో డెలివరీ బాయ్ వస్తాడు. వాణ్ణి కూడా జాన్ ఏదో ఒకటి చెప్పి పంపించేస్తాడు. అదే రోజు జెన్నీ తన ఫోన్ నంబర్ మార్చేస్తుంది. దారిలో మినీని కలిసి తనకు జరుగుతున్న టార్చర్ అంతా చెప్తుంది. నువ్వు ముందు ఆ అపార్ట్మెంట్ ఖాళీ చేసేయి అని మినీ సలహా ఇస్తుంది. మొన్నే కదా షిఫ్ట్ అయ్యాను, అప్పుడే వేరే ఇల్లు ఎక్కడ వెతుకుతాను అని జెన్నీ అంటుంది. ఈరోజు రాత్రికి నాతో పాటే ఉండిపోవా, నాకు పిచ్చెక్కిపోతుంది అని జెన్నీ అడుగుతుంది. కానీ నేను ఇంటికి రాకపోతే మా ఆయనకు అనుమానం వస్తుంది, అందుకే నేను రాలేను అని మినీ సారీ చెప్తుంది. మరుసటి రోజు ఉదయం జెన్నీ తలుపు తీస్తుంటే సగం వరకే ఓపెన్ అవుతుంది. ఏంటని చూస్తే ఒక టెక్నీషియన్ ఆమె తలుపు బయట చిన్న సీసీటీవీ కెమెరా పెడుతుంటాడు. ఆ కెమెరా కేవలం ఆమె తలుపు దగ్గర మాత్రమే రికార్డ్ చేస్తుందని, అందులో మెమరీ కార్డ్ వారం రోజుల వరకే ఉంటుందని అతను చెప్తాడు. అతను వెళ్ళిపోగానే జెన్నీ కాస్త ధైర్యంగా ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మ నుంచి ఆమెకు ఒక మెసేజ్ వస్తుంది. ఇల్లు మారే పనంతా అయిపోయిందా అని అడుగుతుంది. కొంచెం బిజీగా ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు అని జెన్నీ రిప్లై ఇస్తుంది. నేను బాగున్నాను, ఏసీ కొనడానికి వచ్చాను కానీ నా క్రెడిట్ కార్డ్ పనిచేయడం లేదు అని వాళ్ళ అమ్మ మెసేజ్ చేస్తుంది. నేను డబ్బులు పంపనా అని జెన్నీ అడిగితే 1,50,000 పంపు మళ్ళీ ఇచ్చేస్తాను అని అంటుంది. వెంటనే జెన్నీ డబ్బులు పంపడానికి పిన్ నంబర్ కొడుతుంటే ఆమెకు ఎందుకో చిన్న అనుమానం వస్తుంది. ఇప్పటిదాకా మెసేజ్లు చేసింది కదా అని ఫోన్ చేస్తే అస్సలు కలవదు. దాంతో నాన్న ఎక్కడున్నాడు అని జెన్నీ ఒక మెసేజ్ పెడుతుంది. నాన్న పనిలో ఉన్నాడు అని అవతల నుంచి రిప్లై వస్తుంది. వాళ్ళ నాన్న చనిపోయి చాలా ఏళ్ళు అవుతుంది. ఆ మెసేజ్ చూడగానే జెన్నీకి చెమటలు పడతాయి. నువ్వు స్కామర్వి కదా అని మెసేజ్ పెడుతుంది. మీ నాన్న గురించి నేను సరిగ్గా తెలుసుకోలేదు, ఇక్కడే దొరికిపోయానని వాడు మెసేజ్ చేస్తాడు. ఆ రోజు రాత్రి జెన్నీకి టెన్షన్తో నిద్రపట్టదు. ఇంతలో బయట ఎవరో తలుపు పాస్వర్డ్ కొట్టి ఓపెన్ చేస్తున్న సౌండ్ వస్తుంది. జెన్నీ భయపడుతూ వెళ్ళి చూసేసరికి ఒక కుర్రాడు తలుపు తీసి లోపలికి రావడానికి ట్రై చేస్తుంటాడు. అదృష్టవశాత్తు జెన్నీ పడుకునే ముందు లోపల గొలుసు వేయడం వల్ల తలుపు పూర్తిగా తెరుచుకోదు. నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని జెన్నీ అడుగుతుంది. నీ బాయ్ ఫ్రెండ్ నన్ను పంపించాడు, అతనే నాకు నీ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చాడు, ఆ గొలుసు తీస్తే నేను లోపలికి వస్తాను అని వాడంటాడు. వెంటనే జెన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే పోలీసులకు కాల్ చేస్తాను అని గట్టిగా అరిచేసరికి వాడు పారిపోతాడు. వెంటనే ఆ స్కామర్ నుంచి జెన్నీకి ఒక మెసేజ్ వస్తుంది. వాడిని పంపించేసావా, నీకు కొంచెం ఎంజాయ్మెంట్ ఇద్దామని పంపించాను అంటాడు. ఇదంతా ఆగిపోవాలంటే నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, వెంటనే ఒక 5 లక్షలు పంపించు అని బెదిరిస్తాడు. కానీ జెన్నీ డబ్బులు పంపదు. కరెక్ట్గా 5 నిమిషాలు అవ్వగానే ఇంకొకడు వచ్చి సేమ్ అలాగే వాగుతాడు. జెన్నీ ముందే పోలీసులకు కాల్ చేయడంతో ఆఫీసర్ జాన్ అక్కడికి వచ్చి వాడిని చితకబాది అరెస్ట్ చేస్తాడు. మరుసటి రోజు ఉదయం మనం మ్యాక్స్ ఇంటికి వెళ్ళి చూద్దామని జెన్నీ జాన్తో అంటుంది. జెన్నీ భయంతో వణికిపోతుండటం చూసి జాన్ ఆమెను కూడా తన వెంట మ్యాక్స్ ఇంటికి తీసుకువెళ్తాడు. మ్యాక్స్ కొద్ది రోజులుగా కాలేజ్కి రావడం లేదు. ఈ అమ్మాయి వాడి ఫ్రెండ్ అని జాన్ ఓనర్తో అబద్ధం చెప్తాడు. దాంతో ఓనర్ ఆ రూమ్ లాక్ ఓపెన్ చేస్తుంది. లోపలికి వెళ్ళగానే ఆ రూమ్ అంతా ఖాళీగా ఉంటుంది. ఇంట్లో కనీసం ఒక్క వస్తువు కూడా ఉండదు. అక్కడ ఉన్న ఒకే ఒక్క ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అందులో మ్యాక్స్ శవం ఉంటుంది. దాన్ని చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. జాన్ ముందు జెన్నీని ఇంటికి పంపించేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు.
మర్డర్ జరగడంతో హోమిసైడ్ టీం వాళ్ళు ఈ కేసును తీసుకుంటారు. ఫోరెన్సిక్ టీం మొత్తం వెతికినా ఒక్క వేలిముద్ర కూడా దొరకదు. కిల్లర్ చాలా తెలివిగా ప్రూఫ్స్ అన్నీ మాయం చేసి మ్యాక్స్ వస్తువులన్నీ అమ్మేస్తాడు. ఈలోపు మ్యాక్స్ కాల్ లిస్ట్ తీసిన శామ్కు అందులో పెద్దగా డీటెయిల్స్ ఏమీ దొరకవు. కానీ సరిగ్గా జెన్నీకి జరిగినట్లే సియా అనే ఒక అమ్మాయికి కూడా జరిగిందని శామ్ తెలుసుకుంటాడు. జాన్ ఆ అమ్మాయిని పిలిపించి వివరాలు అడుగుతాడు. పోయిన సంవత్సరం నా కోసం ఒక సెకండ్ హ్యాండ్ వస్తువు ఆర్డర్ చేస్తే వాడు డబ్బులు తీసుకుని మోసం చేశాడు అని సియా చెప్తుంది. ఆ తర్వాత వాడు తన ప్రొఫైల్ డిలీట్ చేస్తే నేను వేరే ప్రొఫైల్ కనిపెట్టి అందరికీ తెలిసేలా కామెంట్స్ పెట్టాను అని అంటుంది. అప్పటి నుంచి వాడు నన్ను టార్గెట్ చేసి నా ఇంటికి ఊరికే పార్సిల్స్ పంపడం, ఆన్లైన్లో మెసేజ్లు చేయడం స్టార్ట్ చేశాడు అని సియా ఏడుస్తూ చెప్తుంది. నేను లేనప్పుడు నా ఇంట్లోకి రావడం, నా వస్తువులు దొంగిలించడం చేసేవాడు, నన్ను మెంటల్గా చాలా టార్చర్ చేశాడు అని అంటుంది. ఒకరోజు రాత్రి వాడు నా తలుపు పగలగొడుతుంటే నేను కిటికీలోంచి పారిపోయాను. అప్పటి నుంచి ఇలా భయంగా బతుకుతున్నాను అని చెప్తుంది. మరోవైపు జెన్నీ కూడా ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. కానీ అడ్వాన్స్ డబ్బులు వెనక్కి ఇవ్వడానికి బ్రోకర్ ఒప్పుకోడు. జెన్నీ ఇంటికి రాగానే ఆమెకేదో వింత వాసన వస్తుంది. కిటికీలు తెరిచినా ఏమీ అర్థం కాదు. దాంతో భయపడుతూ మినీకి కాల్ చేసి ఏడుస్తుంది. నువ్వు మా ఇంటికి వచ్చేయి, ఆ స్కామర్ చాలా డేంజర్ లాగా ఉన్నాడు అని మినీ అంటుంది. కానీ మీ అత్తయ్య గారు ఉన్నారు కదా, ఇబ్బంది ఎందుకులే, నా కోసం కింద 2 పోలీసులు ఉన్నారు కదా, పర్వాలేదు అని జెన్నీ అక్కడే ఉండిపోతుంది. మరుసటి రోజు జెన్నీ ఆఫీస్ నుంచి వచ్చి తలుపేసుకుంటుంటే ఎవరో అడ్డు పెడతారు. చూస్తే బయట వాళ్ళ బాస్ ఉంటాడు. నీకు జరుగుతున్నదంతా మినీ నాకు చెప్పింది, ఇలాంటి టైంలో నీకు తోడుగా నేను ఉండాలి అని అతను అంటాడు. జెన్నీ అప్పటికే చాలా భయపడిపోయి ఉంటుంది. పైగా ఎవరిని నమ్మే పరిస్థితిలో ఉండదు. అసలు ఇతనే ఆ స్కామర్ అయి ఉంటాడా అని ఆమెకు గట్టి డౌట్ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని జెన్నీ తలుపు వేస్తుంటే అతను చెయ్యి అడ్డు పెడతాడు. తలుపు సందులో వాడి చెయ్యి ఇరుక్కుని నొప్పితో అరుస్తాడు. జెన్నీ మాత్రం వదలకుండా గట్టిగా తలుపు వేసి లాక్ చేసేస్తుంది. బయటున్న వాళ్ళ బాస్ పిచ్చిదానా, నిన్ను ఇష్టపడటమే నేను చేసిన తప్ప, ఎందుకు నాకు ఈ శిక్ష వేస్తున్నావు అని అరుస్తాడు. నీకు సహాయం చేద్దామని వస్తే నువ్వు నన్ను ఇలా చేస్తావా అని అరుస్తూ ఉంటాడు. కానీ జెన్నీ వాడి మాటలను అస్సలు పట్టించుకోదు. ఆమె చాలా భయపడిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తుంది. అక్కడ పరిస్థితి చూస్తే ఎవరో కొద్దిసేపటి క్రితం స్నానం చేసి వెళ్ళినట్లుంటుంది. అప్పుడు జెన్నీ వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ కూడా ఆమె లేనప్పుడు ఎవరో వచ్చి భోజనం చేసినట్లు ఆధారాలు కనిపిస్తాయి. ఆ తర్వాత జెన్నీ తన కంప్యూటర్ ఆన్ అయి ఉండటం గమనిస్తుంది. ఈ రోజు పని నుంచి చాలా తొందరగా వచ్చావు అని ఆ స్క్రీన్ మీద రాసి ఉంటుంది. వెంటనే జెన్నీ జాన్కు కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. కానీ పోలీసులు వచ్చి వెతికినా అక్కడ వేరే వాళ్ళ వేలిముద్రలు కానీ సీసీటీవీ ఫుటేజ్ కానీ దొరకవు. ఎందుకంటే ఆ స్కామర్ జెన్నీ ఇంటి బయట ఉన్న సీసీటీవీలోని మెమరీ కార్డును తీసుకెళ్లిపోతాడు. రాత్రిపూట జెన్నీని ఒంటరిగా ఇంట్లో ఉంచడం సేఫ్ కాదని జాన్ ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తాడు. అక్కడ కూడా జెన్నీకి నిద్ర పట్టదు. కలలో కూడా ఆ స్కామర్ ఆమెకు కనిపిస్తాడు. తన మంచం కింద ఆ స్కామర్ దాక్కున్నట్లు కల వస్తుంది. లైట్ వేసి మంచం కింద చూద్దామని వంగితే వాడు ఆమె చేయి గట్టిగా పట్టుకుంటాడు. ఆ భయంతో ఆమె గట్టిగా అరుస్తూ నిద్రలేస్తుంది. వెంటనే స్పృహ తప్పి పడిపోతుంది. జాన్ ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అక్కడ జెన్నీకి సెలైన్ పెట్టి రెస్ట్ తీసుకోమని చెప్పి జాన్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తాడు. సాయంత్రం జెన్నీకి కొంచెం కోలుకున్నట్లు అనిపిస్తుంది. హాస్పిటల్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని సైట్కి బయలుదేరుతుంది. అప్పుడే ఆమెకు ఆ స్కామర్ నుంచి కాల్ వస్తుంది. నాతో పెట్టుకుంటే మజా వస్తుందా అని వాడు అడుగుతాడు. నువ్వు ఇదంతా ఎందుకు ఆపేయకూడదు అని జెన్నీ ఏడుస్తూ బతిమాలుకుంటుంది. నేను నిన్ను టార్చర్ చేయడం ఆపేయాలనుకుంటే పోలీసులకు చెప్పకుండా 1,00,000 రూపాయలు తీసుకుని రాత్రి 10 గంటలకు నీ ఇంటికి రా అని ఆ స్కామర్ ఆర్డర్ వేస్తాడు. అంతేకాకుండా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయని కూడా చెప్తాడు. జెన్నీ ఈ టార్చర్ భరించలేక ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని తన ఇంటికి వెళ్తుంది. మరోవైపు జెన్నీ హాస్పిటల్లో లేదన్న విషయం జాన్కు తెలుస్తుంది. ఆమె కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో జాన్ నేరుగా జెన్నీ ఇంటికి బయలుదేరతాడు. ఇదే సమయంలో ఆఫీసర్ శామ్కు ఒక కొత్త క్లూ దొరుకుతుంది. జెన్నీకి ఏదైనా జరిగిన ప్రతిసారి ఆమె అపార్ట్మెంట్కి ఫుడ్ డెలివరీ చేసే ఒక నల్ల స్కూటీ వస్తుందని అతను సీసీటీవీ ఫుటేజ్లో గమనిస్తాడు. ఆ స్కూటీ నడిపేవాడు ఎప్పుడూ ఫుల్ హెల్మెట్ పెట్టుకుని ఉంటాడు కాబట్టి వాడి మొహం కనిపించదు. ఈ విషయం జాన్కు చెప్దామని శామ్ కాల్ చేస్తాడు. కానీ జాన్ కాల్ లిఫ్ట్ చేయడు. ఎందుకంటే అతను అప్పటికే జెన్నీ అపార్ట్మెంట్కు బయలుదేరతాడు. ఇంతలో జాన్ను ఆ నల్ల హెల్మెట్ వేసుకున్న వాడే క్లోరోఫామ్ ముక్కుకు పెట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. జాన్ తన కారులోనే స్పృహ తప్పి పడిపోతాడు. ఆ స్కామర్ వేగంగా జెన్నీ ఇంటి వైపు వెళ్తాడు. వాడు తలుపు పాస్వర్డ్ టైప్ చేస్తుంటే వెనక నుంచి నువ్వెవరు అని ఒక వాయిస్ వినిపిస్తుంది. జెన్నీ కోసం పూల బొకే తీసుకుని ఆమె బాస్ అక్కడ వెయిట్ చేస్తుంటాడు. నా హనీ డబ్బులు కొట్టేయాలని చూస్తుంది, నువ్వే కదా అని బాస్కి అర్థమై ఆ స్కామర్తో గొడవ పడతాడు. కానీ ఆ స్కామర్ కత్తి తీసుకుని వాడిని పొడిచి చంపేస్తాడు. కొద్దిసేపటికి జెన్నీ తన గదిలోకి వచ్చి అలసటతో అలాగే నిద్రపోతుంది. ఆమె నిద్రలేచి పైకి చూసేసరికి సీలింగ్ మీద ఒక కెమెరా కనిపిస్తుంది. ఆమె మెయిన్ డోర్ బయట ఉన్న కెమెరా లాంటిదే ప్రతి గదిలోనూ ఉన్నట్లు ఆమె అప్పుడే గమనిస్తుంది.
జెన్నీ ఈ విషయాన్ని ముందు అస్సలు గమనించలేదు. ఈ కెమెరాల ద్వారానే ఆ స్కామర్ జెన్నీ మీద నిఘా పెట్టాడనమాట. జెన్నీ వాష్రూమ్కి వెళ్ళగానే ఒక మూల ఆమె బాస్ శవం కనిపిస్తుంది. తన వెనక ఎవరో ఉన్నట్లు కూడా ఆమె కనిపిస్తుంది. జెన్నీ భయపడి అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటుంది. కానీ స్కామర్ వెనక నుంచి ఆమె జుట్టు పట్టుకుని లాగి కింద పడేస్తాడు. అప్పుడు వాడు ఫస్ట్ టైం తన మొహాన్ని చూపిస్తాడు. మాస్క్ వేసుకుని సీసీటీవీ పెట్టడానికి వచ్చింది నేనే అని వాడు జెన్నీకి చెప్తాడు. ఆ తర్వాత ఆమెకు క్లోరోఫామ్ ముక్కుకు పెట్టి స్పృహ తప్పేలా చేసి ఎర్ర రంగు కారులో వేసుకుని పారిపోతాడు. అప్పుడే జాన్ కోసం వెతుకుతూ ఆఫీసర్ శామ్ అక్కడికి వస్తాడు. వాడిని చూడగానే స్కామర్ తన కారులోంచి ఏదో తీసి వాడిని చంపేయాలని చూస్తాడు. కానీ శామ్ చాకచక్యంగా పక్కకు తప్పుకోవడంతో బతికిపోతాడు. అదే టైంకి జాన్కు కూడా స్పృహ వస్తుంది. శామ్ ఒక ఎర్ర కారును ఫాలో అవుతుండటం చూసి జాన్ కూడా వాళ్ళ వెనకే వెళ్తాడు. రోడ్డు మీద 3 కార్లు చాలా స్పీడ్గా ఒకదాని వెనుక ఒకటి వెళ్తుంటాయి. మెయిన్ రోడ్డుకు చేరుకునేసరికి శామ్ కారు, స్కామర్ కారు పక్కపక్కనే వెళ్తుంటాయి. అప్పుడే ఒక ట్రక్ వచ్చి శామ్ కారును బలంగా ఢీకొడుతుంది. దాంతో శామ్ కారుకి యాక్సిడెంట్ అవుతుంది. అదే టైంకి స్కామర్ కారు కూడా బోల్తా పడుతుంది. జాన్ ముందుగా శామ్ కారు దగ్గరికి వెళ్ళి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ప్రజల సాయం అడుగుతాడు. ఆ తర్వాత స్కామర్ కారు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ జెన్నీ మాత్రమే తీవ్ర గాయాలతో పడి ఉంటుంది. ఆ స్కామర్ మాత్రం అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. వెంటనే శామ్ జెన్నీలను హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళకు ట్రీట్మెంట్ మొదలు పెడతారు. శామ్ చాలా రక్తం కోల్పోయి ఉంటాడు. జెన్నీ మాత్రం తొందరగానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. కానీ ఆమె ఇంకా ఆ షాక్ నుంచి బయటకు రాదు. ఆమె తన ఇల్లు కూడా మార్చేస్తుంది. ఈలోపు ఆఫీసర్ జాన్ హోమ్సైడ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మ్యాక్స్ మర్డర్ గురించి అడుగుతాడు. మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని, పైగా సీరియల్ కిల్లర్ కేసులు ఎక్కువగా ఉండటంతో మ్యాక్స్ కేసును క్లోజ్ చేశామని వాళ్ళు చెప్తారు. ఆ మాటలు వినగానే జాన్కు చాలా కోపం వస్తుంది. అదే టైంకి శామ్ చనిపోయాడన్న వార్త కూడా అతనికి తెలుస్తుంది. జాన్ వెళ్ళి ఈ విషయం జెన్నీకి చెప్తాడు. నన్ను కాపాడబోయే ఆ పాపం అతను ప్రాణాలు పోగొట్టుకున్నాడు అని జెన్నీ చాలా ఫీల్ అవుతుంది. ఆ స్కామర్ స్కెచ్ వేయించడానికి జాన్ జెన్నీ సాయం అడుగుతాడు. కానీ ఆమె ఏమీ మాట్లాడదు. ఆ తర్వాత జెన్నీ మెట్రోలో ఇంటికి వెళ్తుండగా కొందరు అమ్మాయిలు మాట్లాడుకోవడం వింటుంది. ఆ సెకండ్ హ్యాండ్ సైట్లో ఒకడు విదేశాలకు వెళ్ళిపోతున్నానని చెప్పి వస్తువులను చాలా తక్కువ రేటుకు అమ్ముతున్నాడని వాళ్ళు అనుకుంటారు. ఇదంతా విన్నాక ఆ స్కామర్ ఇంకా మారలేదని జెన్నీకి క్లియర్గా తెలుస్తుంది. వాడు ఇలాగే ఇంకా చాలామంది అమాయకపు అమ్మాయిలను మోసం చేయాలని చూస్తుంటాడు. అదే టైంకి ఆ స్కామర్ కారులో నుంచి పారిపోతూ ఇచ్చిన వార్నింగ్ కూడా ఆమెకు గుర్తుకొస్తుంది. నిన్ను వదలను, ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను అని వాడు అంటాడు. దాంతో జెన్నీకి పిచ్చెక్కిపోయి వెంటనే ఆఫీసర్ జాన్కు కాల్ చేసి కలవాలని అడుగుతుంది. ఆ తర్వాత మినీ పేరు ఫోటో వాడి ఆ సెకండ్ హ్యాండ్ సైట్లో ఒక కొనుగోలుదారుడి ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది. అందులో విదేశాలకు వెళ్తున్నాను అని వస్తువులు అమ్ముతున్న ఒక అకౌంట్ ఆమెకు కనిపిస్తుంది. ఆ అకౌంట్ ఒక అమ్మాయి పేరు మీద ఉన్నా దాన్ని ఆ స్కామరే వాడుతున్నాడని జెన్నీ కనిపెడుతుంది. వెంటనే మినీలాగా వాడితో చాట్ చేసి ఒక వస్తువు కొనడానికి మరుసటి రోజు రోడ్డు మీదకు వెళ్తుంది. జాన్ కూడా ఆమెకు తెలియకుండా వెనకే కారులో వస్తుంటాడు. కానీ ఆ లొకేషన్కు కొంచెం దూరంలో పెద్ద ట్రాఫిక్లో ఇరుక్కుపోతాడు. అప్పటికే జాన్ జెన్నీ ఇద్దరూ కాల్లో ఉంటారు. కాల్లో ఆ స్కామర్ వాయిస్ వినగానే జాన్ తన కారును అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ ఆ స్కామర్ జెన్నీని తొందరగా డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. ఆమె వాడిని మాటల్లో పెట్టి వస్తువులు అమ్మేది. ఒక అమ్మాయి కదా, నువ్వెందుకు వచ్చావు అని అడుగుతుంది. ఆమె నా చెల్లి, తను రాలేక నన్ను పంపించింది అని వాడు అబద్ధం చెప్తాడు. వాడు గుర్తుపట్టకుండా ఉండటానికి జెన్నీ తన జుట్టును కర్లీగా మార్చుకొని అచ్చం మినీలాగా రెడీ అవుతుంది. ముఖం కనపడకుండా క్యాప్, కళ్ళజోడు కూడా పెట్టుకుంటుంది. నా ఫ్రెండ్ ఒకరు ఇలాగే సెకండ్ హ్యాండ్ వస్తువు కొంటే అది పనిచేయలేదు, అందుకే నేను దీన్ని చెక్ చేయాలి అని జెన్నీ అంటుంది. దానికి ఆ స్కామర్ పర్వాలేదు, నువ్వు లోపలికి వెళ్ళి చెక్ చేసుకో, నేను బయటే ఉంటాను, అంతా బాగుంటేనే డబ్బులు ఇవ్వు అని అంటాడు. జాన్ ఇంకా అక్కడికి రాకపోవడంతో జెన్నీ వాడి మాటలకు ఒప్పుకుంటుంది. జెన్నీ తన కొత్త అపార్ట్మెంట్ తలుపు తీయగానే ఆ స్కామర్ సడన్గా ఆమెకు క్లోరోఫామ్ ముక్కుకు పెట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. ఆ తర్వాత ఆమె ఇంట్లో అమ్ముకోవడానికి ఏమేమి వస్తువులు ఉన్నాయో చూద్దామని లోపలికి వెళ్తాడు. కానీ ఆ ఇల్లు మొత్తం ఖాళీగా ఉంటుంది. కనీసం ఆ ఇంటి కన్స్ట్రక్షన్ పనులు కూడా ఇంకా పూర్తి కాకపోవడంతో వాడు షాక్ అవుతాడు. సరే, ఆ అమ్మాయి ఏమైంది అని చూస్తే అక్కడ జెన్నీ ఉండదు. నిజానికి జెన్నీ స్పృహ తప్పినట్లు కేవలం యాక్టింగ్ చేస్తుంది అంతే. వెంటనే ఆమె బాల్కనీలో దాక్కుని జాన్ కాల్ చేసి పిలుస్తుంది. ఇంతలోనే ఆ స్కామర్ ఆమెను చూస్తాడు. బాల్కనీకి ఉన్న గ్లాస్ డోర్ పగలగొట్టి ఆమె దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆమెను దగ్గర నుంచి చూసి జెన్నీ అని గుర్తుపడతాడు. నువ్వు ఇంకెప్పటికీ నాకు దొరకవు అనుకున్నాను, ఎక్కడో దాక్కుని బతుకుతావు అనుకున్నాను, కానీ నువ్వే నా దగ్గరకు వచ్చావు అని వాడంటాడు. నా మొహం చూసిన ఒకే ఒక్కదానివి, నువ్వే కాబట్టి నిన్ను ప్రాణాలతో వదలను అని బెదిరిస్తాడు. నీ మొహం నాకు మాత్రమే తెలుసు అనుకోవడం నీ భ్రమ అని జెన్నీ గట్టిగా చెప్తుంది. ఆ స్కామర్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక కెమెరా లైవ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. అది చూసి వాడికి విపరీతమైన కోపం వస్తుంది. వెంటనే జెన్నీ మీదకు దాడి చేయడానికి వెళ్తాడు.
కరెక్ట్గా అదే టైంకి జాన్ అక్కడికి వస్తాడు. అప్పుడు జాన్కి ఆ స్కామర్కి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. కానీ ఆ స్కామర్ జాన్ కడుపులో కత్తితో పొడి చేస్తాడు. జాన్ను దారుణంగా కొట్టి కింద పడేస్తాడు. అప్పుడే వెనక నుంచి జెన్నీ ఒక మేకులు కొట్టే మెషిన్ తీసుకుని ఆ స్కామర్ మీద దాడి చేస్తుంది. కానీ వాడు జెన్నీని కూడా దారుణంగా కొడతాడు. వాడు కత్తి తీసుకుని జెన్నీని చంపేయడానికి వెళ్తుండగా జాన్ ఉన్న బలమంతా ఉపయోగించి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ స్కామర్ను పట్టుకుని డైరెక్ట్గా బాల్కనీలో నుంచి కిందకు దూకేస్తాడు. వాళ్ళిద్దరూ కిందున్న ఒక కారు మీద పడతారు. ఆ స్కామర్ కింద పడతాడు. వాడి మీద జాన్ పడతాడు. దాంతో ఆ స్కామర్కు గట్టిగా దెబ్బలు తగులుతాయి. అయినా కూడా వాడు తన చేతిలో ఉన్న కత్తితో జాన్ను చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే కిందకు వచ్చిన జెన్నీ వేగంగా వెళ్ళి వాడి చేతిని పట్టుకుంటుంది. చివరికి ఆ స్కామర్ అక్కడికక్కడే చనిపోతాడు. తన లైఫ్లో సడన్గా ఇలాంటి సంఘటనలు జరగడంతో జెన్నీ చాలా ఏడుస్తుంది. ఆమె ఎవరిని చంపాలి అనుకోకపోయినా పరిస్థితి అలా మారిపోతుంది. ఆ తర్వాత రోజు నుంచి ఆమె లైఫ్ నార్మల్ అయిపోతుంది. కానీ ఆన్లైన్ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మాత్రం ఇంకా ఈ అమ్మకాలు కొనుగోలు జరుగుతూనే ఉంటాయి. ఎంతోమంది ఇలాంటి స్కామర్ల చేతిలో మోసపోతూనే ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.